హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఏంటి ఏం తింటుంది అని చూస్తున్నారా? మార్నింగ్ అయితే ఇడ్లీ చేశానండి. అవి ఇడ్లీ పనిలో పడి నేను అసలు టిఫిన్ చేయడమే మర్చిపోయాను. అయితే ఎందుకు వేస్ట్ చేయడం అని ఇడ్లీతో ఉప్మా చేస్తున్నానండి. అదే మామూలుగా ఉప్మా ఎలా చేసుకుంటామో దీన్ని కూడా అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. ఏంటి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ, పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఇడ్లీలుని స్మాష్ చేసుకొని ఆ పోపులో వేసుకొని కలిపేసుకోవాలి. అంతే, ఇడ్లీతో ఉప్మా రెడీ. మన నార్మల్ ఉప్మా కన్నా ఇడ్లీతో చేసిన ఉప్మా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలిపోతే ఇలా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇట్లా పుల్ల పుల్లగా, కారం కారంగా టేస్ట్ అయితే సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. నా రెసిపీ నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.